ఖమ్మంలో వెలుగుమట్లలో ఇండ్లు బాధితులను పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కాంగ్రెస్ నాయకుల విలాసాల కోసం ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు వారి అక్రమ సంపాదన కోసం వారి కన్ను మీ భూమి మీద పడ్డది. మీ 60 ఎకరాల మీద కన్నుబడి ఇవాళ ముగ్గురు మంత్రులు కూడబలుక్కొని అందరూ కలిసికట్టుగా ఇవాళ పేదలను మెడలు బట్టి గెంటేసి ఒక శత్రు దేశం మీద దండయాత్రకు పోతే ఎట్లయితే పోతారో వేల మంది పోలీసులను తీసుకొని అర్ధరాత్రి వచ్చి నోటీస్ ఇవ్వకుండా అన్యాయంగా ఇవాళ మిమ్మల్ని అక్కడి నుంచి తరిమేసి ఇక్కడ బజార్న పడేసింది ఇందిరమ్మ ప్రభుత్వం. పేరుకి ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఏంటి? ఇల్లు కూలగొట్టడమా? కట్టుకున్న ఇల్లు కూలగొట్టి పేదవాళ్ళను మెడలు బట్టి రోడ్డు మీదకి తోయడమా ఇందిరమ్మ ప్రభుత్వం అంటే? ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు, ఇవాళ ఎంతో మంది పిల్లలు అక్కడ ఉన్నారు, చదువుకోవాల్సిన పిల్లలు, వాళ్ళని రోడ్డు మీద వేసి చదువు లేకుండా చేసి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి ఇవాళ మీ అందరినీ బజార్లోకి తోసింది ఈ ప్రభుత్వం. వాళ్ళు అంటున్నారంట మంత్రులు, ఇవి అక్రమమైన పట్టాలు, ఇవి సక్రమమైన కావు అంటున్నారంట. అక్రమమైన మీ పట్టాలు కాదు, సక్రమమైన మీ పట్టాలు. కానీ అక్రమమైన బుద్ధి, చండాలపు బుద్ధి, పేదల నోటి కాడి బుక్కలాక్కునే బుద్ధి ఈ దుర్మార్గమైన మీ ముగ్గురు మంత్రులకు తప్ప మీది కానే కాదు. మీరు భయపడమాకండి, మీరెవరు భయపడవద్దు. ఒక్క మాట కేసీఆర్ గారు చెప్పమన్నారు మీకు, అది చెప్పడానికి నేను, అజయ్ అన్న, రవణ, మదన్న అందరం కూడా వచ్చాం, ప్రవీణ్ అన్న అందరం కూడా వచ్చాం. కేసీఆర్ సార్ చెప్పమన్నాడు మీకు, ఇంకొక 2 ఏళ్లలో మళ్ళీ 2 ఏళ్లలో మీ దయతో మీ దీవెనతో మళ్ళీ సార్ ముఖ్యమంత్రి అవుతాడు, పేదవాళ్ళ ఆశీర్వాదంతో అవుతాడు. కానీ మీరు అప్పటిదాకా ఎదురు చూసే పని కూడా లేదు. మీరు అప్పటిదాకా ఎదురు చూడండి అని కూడా నేను చెప్పట్లేదు. మేము మీ తరఫున మిమ్మల్ని ఎక్కడి నుంచి అయితే గెంటేశారో మీకు అక్కడే ఇల్లు కట్టించాలని, మీకు అక్కడే క్రమబద్ధం చేయాలని మీకోసం శాసనసభలో, శాసన మండలిలో మేము కొట్లాడతాం. కానీ మీ మంత్రులు మాయగాళ్ళు, ముగ్గురు మంత్రులు కూడా మాయ చేస్తారు. లేదు మీ జిల్లా మంత్రులు, మీ మంత్రులు కాదులే కానీ మాయగాళ్ళు ముగ్గురు మీ జిల్లా వాళ్ళు. మళ్ళీ రేపు మళ్ళీ మీ మధ్యనే చిచ్చు పెడతారు. మీలో కొంతమందిని తీసుకొని పోయి 50 మందిని తీసుకొని పోయి ఎలిముద్రలు వేయించుకుంటారు, కొంతమందితో సంతకాలు పెట్టించుకుంటారు అధికారులు వచ్చి చీకట్లో. దయచేసి ఐకమత్యంగా ఉండండి, ఐకమత్యాన్ని చెదిరిపోనివ్వకండి. మీకు అక్కడనే ఇల్లు కావాలనుకుంటే దయచేసి ఎక్కడ సంతకాలు పెట్టకండి. మీకు అక్కడే ఇల్లు కావాలి, అక్కడే ఉండాలి మీ కుటుంబాలతో సహా అనుకుంటే మీరు పొరపాటును కూడా మీ ఐకమత్యాన్ని చెదిరిపోనీకండి. మిమ్మల్ని తీసుకెళ్తారు పక్క కొంతమందిని, అమ్మా నీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం నువ్వు రా అంటారు, ఇదిగో ఇదే ఇల్లు అని చూపెడతారు. ఎట్లా అయితే 6 గ్యారెంటీల పేరుతో చేతుల్లో గ్యారెంటీ చూపెట్టారో మళ్ళీ అట్లే అరచేతిలో వైకుంఠం చూపెడతారు, మళ్ళీ గుండు కొడతారు. అందుకే దయచేసి జాగ్రత్తగా వినండి. మీరు గెలవాలి అంటే ఐకమత్యం ముఖ్యం. మీకు అక్కడే ఇల్లు కావాలి అంటే తప్పకుండా న్యాయ పోరాటం చేద్దాం. ఇవాళ అధికారం వాడి చేతుల్లో ఉంది, అధికార యంత్రాంగం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంది, పోలీసు బలగాలు వాళ్ళందరూ వాళ్ళ చేతుల్లో ఉన్నారు. కాబట్టి ఇవాళ పేదవాడికి గొంతు లేదనుకుంటా ఉన్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ప్రభుత్వం తప్పు చేసింది అని వాళ్ళ రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది. మరి ఏ తప్పు చేయకపోతే ఆ ఆర్డీఓ గారిని ఎందుకు అర్జెంటుగా ట్రాన్స్ఫర్ చేశారు? ఏ తప్పు జరగకపోతే ప్రభుత్వం నిజంగానే న్యాయం చేసింటే, ఓ ఆగవయా స్వామి, ఆగవయా, మీ గురించే మాట్లాడుతుంటే ఎందుకు గుర్తించుకుంటున్నాం? నేననేదల్లా ఒకటే, ఏ తప్పు జరగకపోతే, ప్రభుత్వం ఏ తప్పు చేయకపోతే ఎందుకు ఆర్డీఓ గారిని ఆకస్మికంగా ట్రాన్స్ఫర్ చేశారు? అర్ధరాత్రి వచ్చి దొంగలాగా ఎందుకు ఇళ్ల మీద పడ్డారు? ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? ఎందుకు మీకు కోర్టుకు పోయే అవకాశం ఇవ్వలేదు? గతంలో కోర్టు మీకు ఆర్డర్లు ఇచ్చింది కదా, కోర్టు మీకు ఆర్డర్లు ఇచ్చింది. మీకు పట్టాలు లేకపోతే కోర్టు ఆర్డర్లు ఇస్తుందా? మీ